నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ వన్ డే ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది నార్మల్గా అర్థమెటిక్లో కాస్త డిఫికల్టీగా ఉండే చాప్టర్ అయినా సరే బేసిక్స్ అన్నీ బాగా వస్తే మాత్రం ఈ చాప్టర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి తెలుసుకునే ముందు జనరల్గా చూడండి, టైంకి డిస్టెన్స్కి రిలేషన్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించామనుకోండి. జనరల్గా మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నావురా, ఎంత దూరంలో ఉన్నావురా, ఎంత డిస్టెన్స్లో ఉన్నావురా అని క్వశ్చన్ అడిగితే నువ్వేం చెప్తావు? 10 minutes రా, 15 minutes రా, 20 minutes రా, 1 hour రా, 2 hour రా అంట. వాడేం అడుగుతాడు? డిస్టెన్స్ అడుగుతాడు. నువ్వేం చెప్తావు? టైం చెప్తావు. అంటే ఇండియా మొత్తం మీద డిస్టెన్స్ని కిలోమీటర్లోని మీటర్లో కంటే జర్నీలో ఉన్నప్పుడు టైంలో మాత్రమే డిస్కస్ చేస్తాం. బట్ యాక్చువల్లీ డిస్టెన్స్ని ఎప్పుడు కూడా ఎందులో చెప్పాలి? ఎయిదర్ మీటర్స్లో కానీ ఆర్ కిలోమీటర్స్లో కానీ చెప్పాలి. ఓకే, సో అలా అంటే సరదాగా చెప్పాను. జనరల్ నార్మల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే సమ్ డిస్టెన్స్, ఏదో డిస్టెన్స్ని డి అంటారు. డి ఎప్పుడు కూడా ఎందులో ఉండాలమ్మా? ఎయిదర్ కిలోమీటర్లో ఉండాలి ఆర్ మీటర్స్లో ఉండాలి. ఓకే, నీకు 1 kilometer ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 1000 meters రా, 1000 meters. ఒక విషయం గుర్తుపెట్టుకో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టైం చెప్పాల్సి వస్తే టైం ఎప్పుడు కూడా టీ ఎలా ఉంటుందిరా అంటే ఎయిదర్ అవర్స్లో ఉండాలి లేదా సెకండ్స్లో ఉండాలి. ఎయిదర్ సెకండ్స్లో అవర్స్లో ఉండాలి లేదా సెకండ్స్లో ఉండాలి. నాన్న 1 hour ఈజ్ ఈక్వల్ టు ఎంతరా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 3600 seconds. ఎంతమ్మా? 3600 seconds. ఇంత డిస్టెన్స్ని ఇంత టైంలో కంప్లీట్ చేస్తే ఆ కంప్లీట్ చేసిన దాన్నే స్పీడ్ అంటారు లేదా వెలాసిటీ అంటారు. దాన్ని ఏమంటారు? స్పీడ్ లేదా వెలాసిటీ. నా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ బై టైం. నాన్న డిస్టెన్స్ జనరల్గా ఎందులో ఉంటుంది? కిలోమీటర్లో ఉంటుంది. సో కిలోమీటర్. టైం ఎందులో ఉంటుంది? అవర్లో ఉంటుంది. సో అవర్ అంటే కిలోమీటర్ పర్ అవర్. లేదా డిస్టెన్స్ ఎందులో ఉంటుంది? మీటర్లో ఉంటుంది, సెకండ్స్లో ఉంటుంది టైం అనేది. సో అందుకే స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్. అంటే ఏంటినా దీని యొక్క యూనిట్స్ ఏమని చెప్తారు? కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మీటర్ పర్ సెకండ్. కొన్నిసార్లు ఎలా అయితే ఇది నేర్చుకున్నావో వాడు ఏం అడుగుతాడంటే టైం అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చి దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చమంటాడు. అంటే ఏంటన్నా కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చి నిన్ను ఎప్పుడైనా సరే మీటర్ పర్ సెకండ్లో మార్చమన్నాను అనుకోండి, మీటర్ పర్ సెకండ్లో మార్చమన్నాను అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని కిలోమీటర్ పర్ అవర్ పెద్దది, మీటర్ పర్ సెకండ్ చిన్నది కాబట్టి నువ్వేం చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో 5/18తో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలన్నా? 5/18. అలా కాకుండా మీటర్ పర్ సెకండ్ ఇచ్చి నిన్ను కిలోమీటర్ పర్ అవర్తో మార్చమన్నాను అనుకోండి, అంటే కన్వర్ట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్ అన్నాను అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. దీంతో మల్టిప్లై చేయాలి 8. సరే కన్ఫ్యూజన్ అవుతాం కదా సార్ అంటే కిలోమీటర్ పెద్ద మీటర్ పెద్దదా? కిలోమీటర్ పెద్ద. అంటే తక్కువ మీటర్లోకి మార్చాలంటే చిన్న దాంట్లోకి మార్చాలి. అందుకే స్మాలెస్ట్ వన్ 5/18తో మల్టిప్లై చేయి. మీటర్ పర్ సెకండ్తో కిలోమీటర్ పర్ అవర్ అన్నాను అనుకోండి, తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 18/5. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, దాంతోపాటు ఒక స్టార్ పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకో. జనరల్గా ఎప్పుడైనా సరే నేను 2 hours వచ్చేసాను అనుకోండి, ఓకే పర్లేదు. దాన్ని అదే జర్నీని నేను 10 hours వచ్చాను అనుకోండి, నన్ను ఏమంటారు? స్లోగా నడుపుతున్నావు అంటారు. అదే జర్నీ నేను 1 hour వచ్చాను అనుకోండి, చాలా స్పీడ్గా వచ్చావు అంటారు. అంటే ఏంటి? టైం తగ్గితే స్పీడ్ ఎక్కువైంది అంటావు, అదే టైం ఎక్కువైంది అనుకోండి స్పీడు తగ్గింది అంటారు. అంటే ఏంటి? టైం పెరిగిందంటే స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ పెరిగిందంటే టైం తగ్గుతుంది. అంటే రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయినా? ప్రొపోర్షనల్గా, ఇన్వర్స్లీ ప్రొపోర్షనేట్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రొపోర్షనేట్గా. అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైము. అందువల్ల ఏం చేయాలి? 1/t. సో అందువల్ల ఎప్పుడైనా సరే స్పీడ్ అనేది S1:S2 రేషియోలో ఉందనుకోండి, స్పీడ్ అనేది S1:S2 రేషియోలో ఉందనుకోండి, మరి టైం ఏ రేషియోలో ఉంటుందిరా అంటే టైము ఏ రేషియోలో ఉంటుందిరా అంటే నువ్వేం చేయాలంటే దాని యొక్క రివర్స్ తీసుకోవాలంటే S2:S1.
అంటే దానికి ఇన్వర్స్ రేషియో. ఆల్రెడీ రేషియో కట్టు నేర్చుకున్నావు కదా నాన్న, రేషియోకి ఇన్వర్స్ రేషియో కట్టు వచ్చు కదా. ఏం చేయాలి, 1/S1:1/S2. అంటే అంతే, యాక్చువల్లీ 1/S1:1/S2 తీసుకోవాలి. తీసుకుంటే అది సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, S2:S1. అంటే ఎప్పుడు కూడా టైం రేషియో ఇస్తే దాని రివర్స్ స్పీడ్ రేషియో అవుతుంది, స్పీడ్ రేషియో ఇస్తే దాని యొక్క రివర్స్ టైం రేషియో అవుతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. అండ్ ఎప్పుడైనా కిలోమీటర్లు మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అదే మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్తో మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. సో ఎప్పుడు కూడా వీటి యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటన్నా, డిస్టెన్స్ బై టైం. నన్ను ఇప్పుడు చెప్పండి, ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, డిస్టెన్స్ బై టైము. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకో. నానే టీ ఇక్కడికి వెళ్ళి స్పీడ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. ఇది ఇంకో ఫార్ములా. టీ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, డిస్టెన్స్ బై స్పీడ్. అండ్ ఎస్ ఇక్కడికి వచ్చి ఓన్లీ డి ఉంచాను అనుకోండి, ఏమవుద్ది, డి ఈజ్ ఈక్వల్ టు టీఎస్. ఇది ఇంకో ఫార్ములా. నన్ను 3 ఫార్ములా చెప్తున్నాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అలాగే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత, డిస్టెన్స్ బై స్పీడ్. అండ్ థర్డ్ వన్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టీఎస్. ఈ మూడింటి నుంచి నీకు 3 అప్లికేషన్స్ చెప్తాను చూడు. ఒకటి, ఇఫ్ యూ టైం టేకిన్ ఈజ్ కాన్స్టెంట్, అంటే టైం అనేది కాన్స్టెంట్ అయింది అనుకోండి, టైం అనేది కాన్స్టెంట్. ఇప్పుడు టైంకి ఫార్ములా చెప్పాను, ఇందాక గుర్తుందా, ఏంటి ఫార్ములా చెప్పాను, టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. ఇది T1 ఈజ్ ఈక్వల్ టు D1/S1 అనుకో. ఇంకొక టైం ఉంది, T2 ఈజ్ ఈక్వల్ టు D2/S2. నన్ను దీని అర్థం ఏంటి తెలుసా, D1 డిస్టెన్స్ని S1 స్పీడ్తో కవర్ చేయడానికి T1 టైం పట్టింది, D2 డిస్టెన్స్ని S2 స్పీడ్తో కవర్ చేయడానికి T2 టైం పట్టింది. అలాంటప్పుడు టైం అనేది కాన్స్టెంట్ అయింది అనుకో, అంటే ఇక్కడ T1 వాల్యూ T2 వాల్యూ సేమ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, D1/S1 ఈజ్ ఈక్వల్ టు D2/S2. అంటే టైము ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి కూడా సేమ్ టైమే పడుతుంది అనుకోండి. వాటి యొక్క స్పీడ్స్ మధ్య రిలేషన్ ఏంటమ్మా, D1/S1 ఈజ్ ఈక్వల్ టు D2/S2. సిమిలర్లీ స్పీడ్ని కాన్స్టెంట్ చేశాను, అంటే సేమ్ స్పీడ్తోనే వెళ్ళాలి. బట్ టైం మారితే డిస్టెన్స్ మారిపోతుంది కదా, టైం మారితే డిస్టెన్స్ మారిపోతుంది కదా. వాటి మధ్య రిలేషన్ ఏంటంటే D1 D2, అంటే D1/T1 ఈజ్ ఈక్వల్ టు D2/T2 వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. ఇది ఎప్పుడు, వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. అలా కాకుండా డిస్టెన్స్ కాన్స్టెంట్ అయింది అనుకోండి, ఫార్ములా ఏమవుతుందంటే S1T1 ఈజ్ ఈక్వల్ టు S2T2. ఎప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు. ఆ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, దీని మీదే మనం సమస్య చేస్తాం. అంటే నేను ఒక జర్నీ చేయడానికి, ఒక ఫిక్స్డ్ జర్నీ చేయడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాను, ఆ జర్నీ చేయడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాను. బట్ 2 చోట్ల కూడా టైం అనేది సేమ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఏమైపోతుంది, D1/S1 ఈజ్ ఈక్వల్ టు D2/S2 అవుతుంది. అలా కాదు, ఇక్కడ నేను స్పీడ్ని కాన్స్టెంట్ చేసా, అలాంటప్పుడు ఏమవుద్ది, D1/T1 ఈజ్ ఈక్వల్ టు D2/T2. అంటే 2 రకాల డిస్టెన్స్ని 2 రకాల టైంతో కవర్ చేసినప్పుడు సేమ్ స్పీడ్ వచ్చింది అనుకోండి, వాటి మధ్య రిలేషన్ అనమాట, D1/T1 ఈజ్ ఈక్వల్ టు D2/T2. సిమిలర్లీ డిస్టెన్స్ని కాన్స్టెంట్ చేస్తే S1T1 ఈజ్ ఈక్వల్ టు S2T2. దీన్ని గుర్తుపెట్టుకోండి, దీని నుంచి సమస్య ఎలా చేయాలో చెప్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కన్వర్టింగ్ ఇంటూ 90 km/h, 90 km/h ఇంటూ మీటర్ పర్ సెకండ్. అంటే ఏం చేయించినా, 90 ఇంటూ మీటర్ పర్ సెకండ్ కావాలంటే నేను ఏం చెప్పాను, నాకు తెలిసి తక్కువ చేయాలంటే 5/18. నాన్న 18 90లో ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5 × 5 25 మీటర్ పర్ సెకండ్. 90 km/h దేనికి ఈక్వల్ అయింది, 25 మీటర్ పర్ సెకండ్. సిమిలర్లీ 20 మీటర్ పర్ సెకండ్ని ఎందులో మార్చమన్నాడు, km/hలో మార్చమన్నాడు. సో మార్చమా, 20 × km/h అంటే 18/5. నాన్న 5 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్ పోతుంది. అంటే ఆన్సర్ 72 km/h. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, నాన్న ఈ బస్ కవర్స్ 90 km in 2 hours. ఓకే, 90 km in 2 hours కవర్ చేస్తుంది. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బస్. దాని స్పీడ్కి ఫార్మ్ ఏంట్రా, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత, 90 km, టైం ఎంత, 2 hours. సో ఆన్సర్ ఎంత, 45 km/h. ఖచ్చితంగా నువ్వు యూనిట్స్ మర్చిపోకుండా వేయాలి. ఓకేనా. అండ్ ఏ ట్రైన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 240 km విత్ స్పీడ్ 60 km/h. హౌ మచ్ ఇట్ టేక్స్ బై ది ట్రైన్ టు కవర్ దిస్ డిస్టెన్స్. నాన్న 240 km
ఇది ఎంత డిస్టెన్స్, స్పీడ్ ఎంతమా 60 km/h. నిన్నేం అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడే కదా, అంటే 240/60. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందమ్మా 4 hours. ఇది ఆన్సర్. ఫార్ములా వస్తే అలా అయిపోతాయి, ఏదో మనం బ్రహ్మంతో చెప్పుకోవాలని. నన్ను ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 660 meters in 2 minutes 45 seconds. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది సైక్లిస్ట్ ఇన్ km/h? km/hలో చెప్పమన్నాడు. సరే అయితే ముందు మీటర్/సెకండ్లో తీసుకొచ్చి దాన్ని km/hలో మార్చేద్దాం, హ్యాపీ కదా. సో డిస్టెన్స్ ఎందులో ఉందమ్మా, ఓకే 660 meters, హ్యాపీ. మరి టైం ఎందులో ఉందిరా, 2 minutes 45 seconds. కుదరదు కదా, టైం ఎందులో ఉండాలి, సెకండ్స్లో ఉండాలి. 2 minutes అంటే ఏంటమ్మా, మినిట్కి 60 seconds ఉంటాయి, 2 minutes అంటే 120 seconds ప్లస్ 45 seconds అంటే ఎంత 165 seconds. ఇప్పుడు చెప్పండి స్పీడ్ కావాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, అంటే 660/165. నన్ను ఈ రెండిట్లోని ఏం పోతుందిరా అంటే 11 పోతుందిరా. 11 ఇందులో 6 times, 11 ఇందులో 15 times. నన్ను 6లో 3 ఇందులో, ఓకే మొత్తం అంతా కలిపితే 4. ఎంత వచ్చింది నాన్న, 60. ఇక్కడ ఎంత ఉంది, 60 ఉంది. 60/15 అంటే 4 meter/second. 4 meter/second. వాడు అడిగింది ఏంటి, km/hలో కదా. అంటే ఇప్పుడు S ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, దాన్ని km/hలో మార్చాలి. అంటే 4 × 18/5. నన్ను 2 మల్టిప్లై చేస్తే 4 × 18 ఎంత అవుతురా, 36, 72. 72/5 అంటే నియర్లీ 14.4 km/h. ఇది చేసే పద్ధతి, ఓకేనా. అండ్ నెక్స్ట్, నన్ను ఏ పర్సన్ వాక్డ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h పాయింట్ x to y. ఎక్స్ నుంచి వైకి వెళ్తున్నాను నాన్న. ఇంకో ఇదేదో ఎక్స్ అనుకుందాం, ఇది వై. ఇక ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత తీసుకున్నాడు, 6 km/h. ఓకే, తర్వాత అండ్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ పాయింట్ వై టు ఎక్స్ అంటే 4 km/h. అంటే ఇలా రావడానికి అక్కడికి తీసుకున్నాడు 4 km/h. What would be the ratio of the time taken by the person in walking from x to y to the from y to x? నన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైమో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో దాని మధ్య రేషియో అడుగుతున్నాడు. ఇక్కడ స్పీడ్ ఉంది, స్పీడ్ రేషియో S1:S2 ఎంతనా, 6:4 చేస్తే ఎంత వచ్చింది, 3:2. మరి టైం రేషియో కావాలంటే ఏం చెప్పాను, స్పీడ్ రేషియోకి రివర్స్ రాసుకోమన్నాను కదా. సో టైం రేషియో T1:T2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, రివర్స్ 2:3. దిస్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. వాడు చెప్పింది అది. కానీ స్పీడ్ 6:4 అయింది కదా, అవర్స్లో చెప్పమంటే 4:6 అని చెప్పడం ఉండదు, రేషియో మాత్రమే కన్వర్ట్ చేయడానికి అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్, and a person covers a distance 18.2 kilometers in 4 hours. What will be the cover in 5 hours? చూడండి, జనరల్గా మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, కిలోమీటర్స్ ఇచ్చాడు అండ్ టైం ఇచ్చాడు. ఇగో టైం ఇచ్చాడు, కిలోమీటర్ ఎంత అని అంటున్నాడు. అంటే ఏంటి, ఆ వ్యక్తి సేమ్ స్పీడ్తో వెళ్తున్నాడు, అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సేమ్ స్పీడ్. అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఏంటంటే కాన్స్టెంట్. స్పీడ్ అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్. గుర్తుందా, స్పీడ్ కాన్స్టెంట్ అయితే ఫార్ములా ఏంటి, d1t1 ఈజ్ ఈక్వల్ టు d2/t2. సో d1 అంటే 18.2/5 kilometers. అంటే దాని ముందు మార్చుకుందాం అందంగా. ఏమని మార్చుకుందాం నాన్న, 18.2/5 ఈజ్ ఈక్వల్ టు 5 × 18 90. అంటే 92/5 ఒకటి వచ్చింది, ఓకేనా. సో 92/5 ఇది కవర్ చేయడానికి టైం ఎంత పడుతుంది వాడికి, 4 hours పడుతుంది. 4 ఈక్వల్ టు నెక్స్ట్ డిస్టెన్స్ తెలీదు, d2 కింద ఉందాం, బై టైం ఎంతమ్మా 5. నన్ను ఇది ఇతర మల్టిప్లై చేశాను అనుకో ఎంత అవుతుంది, 4d2 ఈక్వల్ టు 5 × 92/5. నన్ను 5 క్యాన్సిల్ అయిపోయింది, 492లో 23 times. అంటే d2 ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాలి, 23 kilometers. ఆన్సర్ వస్తుంది. అర్థమైంది. ఇందాక స్పీడ్ కాన్స్టెంట్ అయితే రిలేషను, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే రిలేషను, అలాగే టైం కాన్స్టెంట్ అయితే రిలేషన్స్ మాట్లాడుకున్నాం కదా, అవి ఇలాంటి చోట. సో సమ్ కిలోమీటర్స్ ఇన్ అవర్స్, వాట్ కిలోమీటర్స్ ఇన్ అవర్స్ అని అనుకో, ఓకే డిస్టెన్స్ టైమే ఉంది అంటే అక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్ చేశాడు, ఆ రిలేషన్ తెచ్చుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్గా, ఓకేనా. When a person covers a certain distance with a speed 24 km/h in 11 minutes,
ఇఫ్ హీ వాంట్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 8 minutes వాట్ షుడ్ బి హిస్ స్పీడ్. ఇక్కడ ఒక డిస్టెన్స్ అంట వాడు 24 km/h స్పీడ్తో వెళ్తూ ఎంత టైంలో కవర్ చేశాడంట 11 minutesలో కవర్ చేశాడంట. సేమ్ డిస్టెన్స్ 8 minutesలో కవర్ చేయాలంటే ఎంత స్పీడ్ ఉండాలన్నాడు. సేమ్ డిస్టెన్స్ అక్కడ ఇక్కడ సేమ్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అనేది ఏమైంది ఫిక్స్ అయింది అంటే కాన్స్టెంట్. అంటే ఈ ప్రాబ్లంలో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయ్యింది అంటే ఫార్మ్ ఏంటమ్మా S1 T1 ఈజ్ ఈక్వల్ టు S2 T2. నాన్న ఇక్కడ అవర్స్ నుండి అక్కడ మినిట్స్లో ఉంటే మంచిది కాదు కదా. 11 minutes ఏమని రాసుకోవచ్చు 11/60 11/60 సరే 11/60 అవర్. ఓకేనా. సేమ్ 8 minutes అన్నాడంటే దాన్ని ఏమని రాసుకోవాలి 8/60 అని రాసుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి S1 అంటే ఎంతమ్మా 24 × 11/60 ఈక్వల్ టు S2 ఏంటో తెలియదు, T2 మాత్రం తెలుసు ఎంతమ్మా 8/60. అని ఈ60 పోయింది, ఈ 8 ఇందులో 3 times పోయింది. ఇప్పుడు S2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 × 11 33 km/h. సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చురా కాన్సెప్ట్ తెలిస్తే కదా. అండ్ నెక్స్ట్ నాన్న అనిల్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 16 kilometers వైల్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 4 kilometers. హౌ మచ్ డిస్టెన్స్ హీ వుడ్ కవర్ ద సేమ్ టైమ్ ఇఫ్ హీ వాక్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 kilometers. నన్ను ఒకసారి చూడండి ఎంత కవర్ చేస్తున్నాడు 16 kilometers కవర్ చేస్తున్నాడు. ఎంత స్పీడ్తో 4 km/hతో. హౌ మచ్ డిస్టెన్స్ హీ వుడ్ కవర్ ఇన్ ద సేమ్ టైమ్ ఇఫ్ హీ వాక్స్ స్పీడ్ ఆఫ్ 5 km/h. అంటే చూడండి ఇక్కడ కూడా ఏమైంది టైం అనేది టైం అనేది ఏమైంది ఫిక్స్ అయింది, టైం అనేది కాన్స్టెంట్. అంటే ఈ క్వశ్చన్లో టైం ఈజ్ కాన్స్టెంట్. సో ఎప్పుడైతే టైం కాన్స్టెంట్ అయిందో రిలేషన్ దేనికి ఉంటుంది డిస్టెన్స్కి స్పీడ్కి. అంటే D1/S1 ఈజ్ ఈక్వల్ టు D2/S2 అనమాట. D1 అంటే ఎంతమ్మా ఇంకో 16 kilometers బై S1 అంటే ఎంతమ్మా ఇంకో 4 km/h ఈక్వల్ టు D2 తెలీదు అదే అంత అడుగుతాడు హౌ మచ్ డిస్టెన్స్. సో అది అలా ఉంచేది. S2 అంటే స్పీడ్ ఎంతమ్మా 5 km/h. నన్ను ఇది ఇందులో 4 times పోయింది అనుకోండి D2 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 4 × 5 20 km. సో అయిపోయిందా. అందుకే నేను ఆ 3 points చెప్పా, అది గుర్తుపెట్టుకోండి చాప్టర్ అంతా తెలిపోద్దని. అంతమించి ఏం ఉండవు. ఓకేనా. నాన్న కన్వర్ట్ 72 kilometers into meter/second. ఏంటమ్మా లెక్కలు meter/secondలో మార్చాలంటే 5/18. సో 18 ఇందులో 4 times 4 × 5 20 meter/second. ఓకేనా. అండ్ నెక్స్ట్ if the speed of bus is 54 kilometers find the distance covered by 5 seconds. వాడు స్పీడ్ ఏమో 54 km/h ఇచ్చి 5 seconds ఎంతవరకు వెళ్తుందంటే అక్కడ అవర్లో ఉంది, అలా చెప్పలేను కదా, ముందు దాన్ని meter/secondలో మార్చేయి. సో మార్చాలంటే ఏం చేయాలన్నా 54 km/h బై ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తానన్నా 54 × 5/18. సో 18 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా 3 times పోతుంది. అంటే ఆన్సర్ 15 meter/second. అంటే ఒక సెకండ్లో ఎంత వెళ్ళిపోతుంది 15 meters వెళ్తుంది. బట్ మరి వాడికి ఇచ్చిన టైం ఎంత 5 seconds ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం 1. అంటే స్పీడ్ ఎంత 15 ఇంటూ టైం ఎంత 5. సో చేస్తే 75 meter. ఎంతమా 75 meter. ఆన్సర్ 75 meter డీలో రాసుకుంటే. అలా కాకుండా కిలోమీటర్లో చెప్పండి, నేను స్పీడ్ కిలోమీటర్లో చెప్పాను కదా, నాకు డిస్టెన్స్ కూడా కిలోమీటర్లో కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలన్నా 75 meterని బై 1000తో డివైడ్ చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా 25 ఇందులో 3 times 25 ఇందులో 40 times. సో ఆన్సర్ ఎంత వస్తుంది 3/40 kilometer. సో ఇదాని ఉంచు లేదా ఇదానొచ్చు, ఆప్షన్ ఏదుంటే దాన్ని పెట్టాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ then the speed of a train is 60 km/h. what is the distance in meters covered by the train in 12 minutes? ఓకే ముందు దాన్ని ఎందులో మార్చాలి ఖచ్చితంగా meter/secondలో మార్చాలి. ఓకే స్పీడ్ S ఈజ్ ఈక్వల్ టు 60 km/h. సో దాన్ని meter/secondలో మార్చు 60 × meter/secondలో మార్చాలంటే తక్కువ చేయాలి అంటే 5/18. నేను 18లో 6 3 times 6 ఇందులో 10 times. సో ఆన్సర్ ఎంత వచ్చింది 50/3 meter/second. ఓకే తర్వాత టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడురా
12 మినిట్స్ ఇచ్చాడమ్మా. మరి 12 మినిట్స్లో అయితే ఆన్సర్ చేయలేను కదా. 12 ఇంటూ 60 సెకండ్స్ అంటే ఆన్సర్ 720 సెకండ్స్. నానా మనకి డిస్టెన్స్ కావాలి రైట్, అదేనా? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 50/3. టైం ఎంత? 7:2. నాన్న ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 24 టైమ్స్. సో 24 ఇంటూ 5 120. పక్కన 2 సున్నాలు ఉన్నాయి అంటే మీటర్స్. కిలోమీటర్లో చెప్పాలంటే 12 కిలోమీటర్స్, నార్మల్గా అయితే 12,000 మీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే వ్యాన్ కవర్స్ డిస్టెన్స్ 1260 కిలోమీటర్స్ ఇన్ 35 hours. ఫైండ్ ఇట్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. నాన్న నార్మల్గా ఇది కిలోమీటర్లో ఉంది, ఇది అవర్లో ఉంది. హ్యాపీగా కిలోమీటర్ పర్ అవర్ చెప్పమంటే ఏం చెప్తున్నానా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం వేయాలి. అంటే 1260/35 వేయాలి. వేసిన తర్వాత ఇది జస్ట్ 35 కిలోమీటర్ పర్ అవర్ అని కొంచెం ఏదైనా సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దామే. ఇందులో 5 7 టైమ్స్, ఇందులో 5 ఎన్నిసార్లు పోతుందిరా? 2 టైమ్స్. 26 అంటే 5 టైమ్స్ అండ్ 2 టైమ్స్ 252. అండ్ 7 పోయిలా ఉందిరా ఇందులో ఎన్నిసార్లు పోతుందమ్మా? 7 3 టైమ్స్ పోతుంది. 42 అంటే ఆల్మోస్ట్ 42 అంటే 6 టైమ్సా? 6 టైమ్స్. అంటే ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత వచ్చింది? 36 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. నిన్న ఆడేం అడుగుతున్నాడు? మీటర్ పర్ సెకండ్లో అడుగుతున్నాడు కదా. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 36 ఇంటూ 5/18. నాన్న 18 ఇందులో 2 టైమ్స్ పోయింది అనుకోండి, ఆన్సర్ 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్. ఇది చేసే విధానం. అండ్ నెక్స్ట్ అంటే 2 men starts together walk at a certain distance, one at 5 km/h, another at 4 km/h. The farmer reaches half an hour before the later. Find the distance. నన్ను చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంట. పోన్లే, ఇద్దరు బయలుదేరారు. ఒకడేమో 5 km/hతో వెళ్ళాడు, ఇంకొకడు 4 km/hతో వెళ్ళాడు. ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే డిస్టెన్స్ కామన్, ఇద్దరు ట్రావెల్ చేసే డిస్టెన్స్ సేమ్ కదా. అంటే ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఒకటి స్పీడ్ ఏమో 5 కిలోమీటర్స్, ఇంకొక స్పీడ్ 4 కిలోమీటర్స్. ఒక మాట చెప్పండి, ఎవరు ముందు వెళ్ళిపోతారు? వీడే కదా వెళ్తాడు, ఎక్కువ స్పీడ్ ఉన్నవాడు వెళ్తాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడంట? తినకంటే హాఫ్ అన్ అవర్ ముందు, వెనకాల వచ్చేవాడు కంటే హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోయాడంట. అంటే తిను టైం టీ పట్టింది అనుకోండి, దీనికి ఎంత పడుతుంది? t-1/2 పడుతుంది. అంతేనా? అంటే తినకంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోవాలి కాబట్టి హాఫ్ అన్ అవర్ అంటే 1/2 తీసేసాను. సో తిన స్పీడ్ ఏమో తిన టైము, తిన స్పీడ్ తిన టైం. నార్మల్గా కాన్స్టెంట్ డిస్టెన్స్ అయిందనుకోండి, ఫార్ములా ఏంటమ్మా? S1 t1 ఈజ్ ఈక్వల్ టు S2 t2. సో S1 అంటే ఎంతమ్మా? 5 ఇంటూ t1 అంటే ఎంతరా? అంటే ఈ టైం t-1/2 ఈక్వల్ టు 4 ఇంటూ టీ. నాన్న ఇది ఎంతరా? 5t మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 4t. నాన్న యువత వైపు 40 వచ్చిందనుకో, 5t నుంచి 40 తీస్తే 1t. t ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది? 5/2. t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5/2. అంటే ఇప్పుడు టైం ఎంత అంటే ఈ పర్సన్కి అంటే ఇదే కదా టీ. టీ అంటే ఏంటి? ఈ పర్సన్ వెళ్ళిన టైం. సో పట్టిన టైం ఎంత వచ్చింది? 5/2. వాడి యొక్క స్పీడ్ ఎంత? 4 km/h. డిస్టెన్స్ కట్టండి ఇప్పుడు ఫార్ములా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? టీ ఇంటూ ఎస్. టైమ్ ఏమో 5/2 అవర్స్ ఇంటూ ఎస్ అంటే ఎంతమ్మా? 4 km/h. సో ఇది ఇందులో 2 టైమ్స్ పోయింది అనుకోండి, ఆన్సర్ 10 kilometers. ఆన్సర్ ఎంతమ్మా? 10 kilometers. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇది డిస్టెన్స్ కాన్స్టెంట్ ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ కాబట్టి చేశాను. అప్పుడు ఒక టైం ఎంత తెలిసిపోయింది? 5/2 అవర్స్. ఎంతమ్మా? 5/2 అవర్స్. ఎప్పుడైతే 5/2 అవర్స్ వచ్చిందో దాన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే 10 kilometers వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ నన్ను బై వాకింగ్ 3/4 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్, అంటే తను నార్మల్గా వెళ్ళే యూజువల్ స్పీడ్లో 3/4 తీసుకున్నాడు. ఏ మ్యాన్ రీచెస్ హిజ్ ఆఫీస్ 20 minutes later than his usual time. Okay, find the usual time taken by him to reach his office. జనరల్గా ఇది హోమ్ అమ్మా. బొమ్మ ఎందుకు వేస్తున్నానంటే టైంపాస్ చేద్దామని. నువ్వు దీనికి దానికి సంబంధం లేదు. ఇక్కడ ఎక్కడో ఆఫీస్ ఉందిరా, ఇక్కడెక్కడో ఆఫీస్ ఉంది. సో ఇంటి నుంచి ఆఫీస్కే వెళ్తున్నాడు. జనరల్గా వెళ్ళేటప్పుడు తన టైం అంటే మామూలుగా వెళ్ళాడు అనుకోండి, ఎక్స్ స్పీడ్తో వెళ్తే
టీ టైం పట్టింది. ఎంత పట్టింది? టీ టైం. పోనీ ఎక్స్ ఎందుకు? స్పీడ్ ఎప్పుడు కూడా తనది ఎంత అంటే ఎస్ అనుకున్నాం అనుకోండి, తన స్పీడ్ వచ్చేసి ఎస్ తీసుకున్నాను అనుకోండి, టైం ఎంత పడుతుందమ్మా? టీ పడుతుంది. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? ఎస్లో 3/4 తీసుకున్నాడు అని మొత్తం స్పీడ్తో వెళ్ళిపోలేదు, జస్ట్ అందులో 3/4 తీసుకున్నాడు. అంటే తన యొక్క స్పీడ్ 3/4 ఎస్ తీసుకుంటే టైం ఏమైందంట? 20 minutes లేట్ అయిందంట. అంటే టైం ఎంత అయింది? T+20 అయింది. T+20 ఏదైతే ఉంది ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ కామన్ కదా, అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయింది అనుకోండి. ఫార్ములా ఏంటమ్మా? S1 T1 = S2 T2. నన్ను S1 ప్లేస్లో ఎంత వాడుకోవాలి? S. T1 ప్లేస్లో ఎంత వాడుకోవాలి? T = S2 ప్లేస్లో ఎంత వాడుకోవాలి? 3/4S. టైం ఎంత తీసుకోవాలి? T+20. నన్ను ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ S పోయిందా? పోయింది. T = ఎంతమ్మా? 3/4 T1 ప్లస్ నన్ను 4 అందులో పోతే 15 ఒకటి. అంటే T = 3/4T ప్లస్ 15 వచ్చింది. నన్ను అది ఇవతలకి తీసుకొస్తాను అనుకోండి. సో చెప్పండి, ఎక్కడైనా మనం మిస్టేక్ చేసామా? ఏం మిస్టేక్ ఏం చేయలేదు, తీసుకొచ్చాను. నన్ను ఇవతలకు వచ్చేస్తే ఏమవుతుంది? T - 3/4 × T = 15. ఎల్సిఎం ఎంత అవుతుంది నాన్న? 4 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో చెప్పండి, అంటే 4T - 3T/4 = 15. 40లో 3T తీస్తే T = 60. అంటే అంతమా? వాడు అడిగింది 60 minutes. ఎందుకంటే 20 minutes కదా వాడు చెప్పింది క్లియర్గా. ఎంత లేట్ అవుతుంది? 20 minutes లేట్ అవుతుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎంత చెప్పాలి? T = 60 minutes. అవర్స్లో మాట్లాడాలనుకుంటే T = 1 hour. T = 1 hour. సో విషయం అర్థమైంది. ఏం చేసాం? మనకి ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అయింది కాబట్టి ఫార్ములా ఎప్పుడు నుంచి చెప్తాను, డిస్టెన్స్ ఏమైతే కాన్స్టెంట్ అయితే ఒక ఫార్ములా ఉంది, టైం కాన్స్టెంట్ అయితే ఒక ఫార్ములా ఉంది, స్పీడ్ కాన్స్టెంట్ అయితే ఒక ఫార్ములా ఉంది. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఎందుకంటే S1 T1 = S2 T2. ముందు ఎప్పుడు స్పీడ్ ఎస్ఏ తీసుకున్నాను, టీఏ తీసుకున్నాను టైం. బట్ ఎప్పుడైతే 3/4 ఆఫ్ ఎస్ తీసుకున్నానో టైం అనేది ఏమైపోయింది? పెరిగిపోయింది. T+20. సో సింప్లిఫై చేస్తే టీ వాల్యూ ఎంత వచ్చిందన్న? 60 minutes. అండ్ నెక్స్ట్, ఆనంద్ కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ 2/5 kilometers in 3 hours. వాట్ డిస్టెన్స్ విల్ హీ కవర్స్ 5 hours? అంటే ఏంటి? ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ చెప్పండి, 12 అంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడరా? 12 2/5. ఇంకా సింప్లిఫై చేస్తే 62/5 kilometers ఇన్ 3 hours. అంటే D1 వచ్చేసింది. T1 ఎంతమా? 3 hours అయిపోయింది. రెండోది T2 ఇచ్చాడు ఎంతమా? 5. D2 ఎంత? ఇది క్వశ్చన్. స్పీడ్ అనేది కాన్స్టెంట్. స్పీడ్ కాన్స్టెంట్ అయితే మనకు తెలిసిన ఫార్ములా D1/T1 = D2/T2. సో D1 అంటే ఎంతరా? 62/5 బై T1 అంటే ఎంతరా? 3 = D2 ఎంతమా? తెలీదు బై 5. నన్ను ఇప్పుడు D2 ఈ క్రాస్ మల్టిప్లై చేశాను అనుకోండి, చెప్పండి ఏమవుతుంది? 3D2 = 62/5 × 5. ఈ 5 పోయిందిరా. D2 ఎంతమా? 62/3. సో ఇంకా చెప్పాలంటే D2 ఇది 20 times పోతుంది, 2/3 అలా ఆపేచ్చు. ఓకే, ఇది మనం చేసే విధానం. అందుకే చెప్పాను, ఆ 3 ఫార్ములా చుట్టూనే చాప్టర్ అంతా నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినండి అని. మీరు అప్పుడు వినలేదు. నన్ను రాము కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ విత్ స్పీడ్ 18 km/h in 8 minutes అండ్ హీ వాంట్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 6 minutes. వాట్ షుడ్ బి ది? ఆల్రెడీ సమ్ చేసినట్టున్నాం. పోలే ఏదైనా సరే. నన్ను స్పీడ్ ఎంత? సేమ్ డిస్టెన్స్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయిందిరా, అంటే స్పీడ్ టైం అంటే S1 T1 = S2 T2. S1 అంటే 18 km/h, T1 అంటే 8 minutes అంటే 8/60 hours. ఎందుకంటే మినిట్స్లో ఉంచకూడదు. సిమిలర్లీ ఇక్కడ టైం స్పీడ్ తెలీదు. T2 ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు, అంటే 6/60. కానీ ఈ 60 పోతే ఇది ఇందులో 3 times పోతే S2 = ఎంతనా? 24 km/h. ఆన్సర్ వచ్చిందా? సో ఇదండి టైమ్ అండ్ డిస్టెన్స్. సో నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, టైం అనేది ఎలా చేంజ్ అవుతుందో దానికి ఆపోజిట్గా స్పీడ్ అనేది మారుతుంది. అంటే టైం రేషియోకి ఇన్వర్స్ రేషియో స్పీడ్ రేషియో అవుతుంది, స్పీడ్ రేషియోకి ఇన్వర్స్ రేషియో టైం రేషియో అవుతుంది. సో స్పీడ్ = డిస్టెన్స్ బై
టైం. దాని యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయి, కిలోమీటర్ పర్ అవర్లో ఉంటాయి. ఇంకో యూనిట్స్ ఎలా ఉంటాయి, మీటర్ పర్ సెకండ్లో ఉంటాయి. ఇది ఇందులో మార్చాలంటే కిలోమీటర్ నుంచి మీటర్లో మార్చాలి కాబట్టి 5/18. అదే మీటర్ల నుంచి కిలోమీటర్లో మార్చాలంటే 18/5. బేసిక్గా టైం కాన్స్టెంట్ అయితే, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే, స్పీడ్ కాన్స్టెంట్ అయితే అని చెప్పి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, స్పీడ్ కాన్స్టెంట్ అయిందనుకో d1/t1 = d2/d2. అదే టైం కాన్స్టెంట్ అయిందనుకో d1/s1 = d2/s2. అదే స్పీడ్ మన డిస్టెన్స్ కాన్స్టెంట్ ఏందనుకో s1t1 = s2t2. ఈ బేసిక్ ఫార్ములాస్ అప్లై చేస్తే ఈ ఆటోమేటిక్గా ఆన్సర్స్ అని వచ్చేస్తే ఈజీగా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో డిస్టెన్స్ అండ్ స్పీడ్లోనే, అంటే టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్లోనే కొన్ని రిలేటివ్ స్పీడ్ అని, యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.